రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ ప్రజాగళం బహిరంగ సభ విజయవంతమైందని, రూరల్ నియోజకవర్గంలో మూడోసారి గెలిచిన ప్రజల సమస్యలను తీర్చుతానంటూ గోరంట్ల హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ అభివృద్ధికి తీసుకునే ప్రణాళిక ఏంటో చెబుతున్న బుచ్చే చౌదరితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న మీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనే ప్రజాగళం బహిరంగ సభ జరిగింది. మోదీ గ్యారంటీ ఇచ్చారు, ఎన్డీఏ కూటమి రాబోతుంది, అమృత గడియలు ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది అని చెప్తున్నారు. ఏమనిపిస్తుంది సార్? నిన్న చూశారు కదా, ఒక బ్రహ్మాండమైన విజయంతో ఆ సభ జరిగింది. మండు టెండను లెక్క చేయకుండా మధ్యాహ్నం మండు టెండలో 2ంటికి కూడా లక్షలాదిగా వచ్చారంటే అర్థం చేసుకోవాలి ప్రజా అభిప్రాయం ఎలా ఉందో ఈ రాష్ట్రంలో. మోడీ గారు కూడా చక్కగా రాష్ట్రానికి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చారు. నేను సహకారం చేస్తానన్నారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, రాజధాని అమరావతి రాజధానిగా వదిలిదెళ్తుందని కూడా చెప్పారు. ఆయన మద్దతుతోటి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంలో ముందుకు సాగుతున్నాం. ఇవాళ ప్రజలంతా ఒకటే అంటున్నారు, ఈ దుర్మార్గ పరిపాలన పోవాలి, రాష్ట్ర పాలన పోవాలి, అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారిపోయింది. ఢిల్లీ దాకా కింద నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగిన. మద్యంలో ఇసుకలో మైనింగ్లో అంతా దోపిడీ, భూముల కబ్జా, ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకత. నేను చేసిన ల్యాండ్ చట్టం కూడా వాళ్ళ పాటు ఊరిగా మారిపోతుంది. భూములు కబ్జా చేయడం కోసం, ప్రజా ఆస్తుల్ని ఎవరికో కట్టబెట్టడం కోసం చేసే నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు మేము ఒకటే, రాజమహేంద్ర రూరల్లో బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నాం, చరిత్రలో మిగిలేలాంటి విజయం సాధించబోతున్నాం. ఒక వలస పక్షిలాగా వచ్చిన నాన్ లోకల్ లీడర్ తప్పుడు ప్రచారాలు చేసి, వాగ్దానాలు చేసి ప్రజలు మభ్యపెట్టాలని చూసాడు, నమ్మటంలా. అక్కడ ప్రజలే వచ్చి చెబుతున్నారు, అయ్యా ఇక్కడ దగా చేశాడు, మోసం చేశాడు, మనకు న్యాయం చేయలేదు, ఈ మా ప్రాంతం అంతా అన్యాయం అయిపోయింది, ఇలాంటి వాడుగా మీరు మన ఓట్లు వేయాలని చెప్పే పరిస్థితి వచ్చింది. అందువల్ల ప్రజలు నమ్మటంలా, విశ్వసించలా. కులం పేరుతో ఓట్లు అడగాలని చూస్తున్నా కూడా వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటే చెబుతున్నాం, 42 సంవత్సరాలుగా మచ్చ లేకుండా వచ్చాను, నీతివంతమైన పరిపాలన అందించాను, అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను, గ్రూపులకి అన్నిటికీ అతీతంగా డెవలప్మెంట్ మైండ్లో పనిచేశాం. ఇవాళ కూడా అభివృద్ధి ధ్యేయంగా రాజమహేంద్ర రూరల్ సిటీ ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంలో ఆ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. ఇవాళ ఏదైతే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్తో తీసుకునే నిర్ణయం, సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళగా చూసుకుంటూ ముందుకు సాగాలనే లక్ష్యంలో మనం వెళ్తున్నాం. ఇవాళ సంక్షేమ ఆంధ్రప్రదేశ్తో పాటు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా మారాలి. దాన్ని అందుకని ఆ వైపు మేము దృష్టి సారిస్తున్నాం. బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా మంగళహారతులతో మేము ఇవాళ టీ నగర్లో చూసాం. పెద్ద పెద్ద మేడల మిద్దెలో రాని వాళ్ళు కూడా బయటకు వచ్చి, పౌరోహితుల దగ్గర నుంచి అనేక వర్గాల వారు కూడా బయటకు వచ్చేసి దీవిస్తున్నారంటే, ఫాస్ట్ క్రిస్టియన్ అసోసియేషన్లు కూడా మేము తెలుగుదేశానికి మద్దతు ఇస్తాం, మాకు అన్యాయం జరిగింది, ఏదేదో చెప్పాడు, మాయమాటలు చెప్పాడనే భావనలో వాళ్ళు ఉన్నారు. మైనార్టీలకు భద్రత ఉంటుంది. ఈ రాష్ట్రంలో అన్ని మతాలకి సమాన గౌరవం ఉంటుంది. చర్చిల జోలికి ఎవరైనా ఒప్పుకునేది లేదు, మసీదుల జోలికి ఎవరికైనా ఒప్పుకునేది, హిందూ ధర్మ దేవాలయాల జోలికైనా ఎవరికి, ఎవరి మతం వారిది, ఎవరి స్వేచ్ఛ వారిది. ఆ మత స్వేచ్ఛను కాపాడుతాం, వ్యక్తి స్వాతంత్రానికి భంగం కలగకుండా చూసుకుంటాం, అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు న్యాయం జరిగేలాగా మేము చూసుకుంటాం అనే భావనలో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. దాన్ని అందరి ఆమోదం లభిస్తూ ఉంది. అన్ని వర్గాల వారు, వృత్తుల వారు, బాధితులు అందరూ ఏకమైపోయి ఇవాళ ఈ దుర్మార్గ పరిపాలన, రావణ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారు. ఆ వైపు మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో బుచ్చే చౌదరి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి.